హాయ్ అండి. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారి ఊరికెళ్దామని రెడీ అవుతున్నాము. సో, మీరు వినింది కరెక్ట్‌గానే విన్నారు. అత్తమ్మ వాళ్ళ అమ్మగారి ఊరనమాట. అక్కడ మా అత్తమ్మ ఏదో మొక్కుందంట. హనుమాన్ చాలీసా చేపిస్తాను, ఆకుపూజ చేపిచ్చి అని మా పెళ్ళప్పుడు. సో, అందుకని మా పెళ్ళయ్యాక ఇంక ప్రెగ్నెన్సీ అని, బేబీ అని ఇలాగ లేట్ అయిపోతూ వచ్చింది. అందుకని ఇంకా ఆ మొక్కు తీర్చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయి వెళ్తున్నామనమాట. సో, నేను లాస్ట్ గోల్డ్ వీడియోలో పెట్టినప్పుడు ఈ బ్యాంగిల్స్ చూపించడం మర్చిపోయాననమాట. చెప్పాను కదా! అక్కడ బ్యాంగిల్స్ సెట్‌గా తీసుకున్నాను. వీటికి బ్యాంగిల్స్ కూడా అని. ఇవేనండి. నేను లాస్ట్ గోల్డ్ వీడియోలో పెట్టిన వాటికి సెట్ బ్యాంగిల్స్. ఇవి 2 బ్యాంగిల్స్ తీసుకున్నాననమాట. లాంగ్ హారంకి నెక్లెస్ అండ్ పాపడి బిళ్ళ విత్ బ్యాంగిల్స్ అండి. ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేసి నాకు 26 గ్రామ్స్ పడిందండి. లక్ష్మీదేవి అమ్మవారితోటి కూడా వస్తుందన్నమాట. ఇవేననమాట ఆ సెట్టు. నెక్లెసు, లాంగ్ హారము. లాంగ్ హారం వచ్చేసి నేను సీఎంఆర్‌లో స్కీమ్ కార్డ్ తీసుకున్నానని చెప్పాను కదా! సో, ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట బెంగుళూరు నుంచి. అందరం పూజ చేయించుకోవాలనేసరికి. సో, ఇంక వాళ్ళొచ్చాక ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు. మా ఆడపడుచు వాళ్ళ పాప, మా కొడుకు. కాసేపు ఆడుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు. ఇంకా మాకు మా అత్తమ్మ వాళ్ళ ఊరికెళ్ళామనమాట. ఒంగోలు దగ్గరండి ఇది. చంద్రపాలెం అని. ఆ ఊర్లో బాగా భజన అవి చేసి చేస్తారనమాట హనుమాన్ చాలీసా అనేది. ఎవరైనా మొక్కుంటే ఇలా చేపిస్తుంటారు. 108 సార్లు చాలీసా పాడతారండి వాళ్ళు ఆ రోజంతా కూడా. సో, మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది. ఆఫ్టర్‌నూన్ 2:30 వరకు జరిగిందనమాట ఈ పూజ. వన్ బై వన్ కూర్చొని చేస్తూ ఉండాలి. వాళ్ళు పాడినప్పుడల్లా మనం ఒక అరటిపండు అక్కడ పెడుతూ ఉండాలన్నమాట తాంబూలం. సో, చాలా అయితే బాగా జరిగింది భజన నిజంగా. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి కదా! మనం అనుకుంటాం కానీ భజన చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే అక్కడ కూర్చొని చేస్తూ ఉంటే. మా హస్బెండ్ చూడండి ఎప్పుడెప్పుడు అయిపోద్దా భోంచేద్దాం ఆకలేస్తుందంట అన్నాడు. సో, ఇంక అందరం కూడా మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. మా అన్నయ్య వాళ్ళు. ఈ యెల్లో కలర్ శారీలో ఉంది కదా! మధ్యలో కూర్చొని ఆవిడేనండి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. చూడండి నేనేం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు. ఎంత ఫాస్ట్‌గా చేస్తుందో భజన. అదే మామూలుగా ఫోన్ చేసి ఎలా ఉన్నావంటే, అబ్బా నాకు ఎక్కడమ్మో ఒళ్ళు నొప్పులు అనిద్ది. కానీ మమ్మల్ని అందరిని చూసాక ఎంత యాక్టివ్‌గా పనిచేస్తదంటే పరిగెడుతది రోడ్లోకి. ఏదైనా సామాను కావాలంటే ఆ ఊర్లో పెద్ద దొరకవనమాట. ఆమె చిన్న చిన్న అంగల్లోకి పోయి గబగబా తెస్తుంటది. ఎందుకు వీళ్ళెవరో ఒకరు తెస్తారు కదా! అంటే లేదు లేదు వాళ్ళకేం తెలీదని చెప్పి వెళ్ళిద్ది. చూడండి చేస్తాం భజన.